పల్నాడు రాజకీయ హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. చంద్రయ్య, జల్లయ్యల హత్యలు మరవకముందే మరో డబుల్ మర్డర్ అలజడి సృష్టిస్తుంది. హత్యకు గురైన నేతలు కూడా అధికార పార్టీకి చెందినవారే కావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పార్టీలో ఒకటైనా వేర్వేరు పార్టీలైనా ఒకే సామాజిక వర్గం నేతల ఫ్యాక్షన్ గొడవలు పల్నాడును అగ్నిగుండంలా మారుస్తున్నాయి. పల్నాడు జిల్లా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఒకప్పుడు ఫ్యాక్షనిజం, తర్వాత నక్సలిజం ఈ ప్రాంతంలో రాజ్యమేలాయి. రాజకీయ ఆధిపత్య పోరులో జరిగిన ఫ్యాక్షన్ హత్యలు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించాయి. తర్వాత నక్సలిజం పల్నాడు జిల్లాలో పెరిగిపోయింది. ఒక దశలో పల్నాడులో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడిపారంటే అతిశయోక్తి కాదు. 2004 తర్వాత రాష్ట్రంతో పాటు పల్నాడులో కూడా మావోయిస్టుల ఉనికి తగ్గిపోయింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలు అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా పేరు పొందాయి. వీటితో పాటు పల్నాడు జిల్లాలో ఉన్న సత్తెనపల్లి కూడా సమస్యాత్మక నియోజకవర్గమే. పల్నాడులో ఆధిపత్యం చలాయించడం అంటే నాయకులకు తెగ ఇష్టం. అందుకే ఆధిపత్యం చలాయించేందుకు నేతలు ఎంతకైనా తెగిస్తారు. హత్యలకు వెనకాడరు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు. అందుకే పల్నాడు సున్నితమైన ప్రాంతంగా మారిపోయింది. హత్యలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతల మధ్య జరుగుతూ ఉంటాయి. గ్రామంలో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటే వారే పెత్తనం చేస్తూ ఉంటారు. అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన వారే 2 పార్టీల్లో ఉంటారు. దీంతో ఊరి పెత్తనం కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 పార్టీల నేతల మధ్య గొడవలు మొదలవుతాయి. అలా మొదలైన గొడవలు చివరకు హత్యలకు దారితీస్తాయి. ఇదే ఇప్పటి వరకు పల్నాడులో జరుగుతున్న చరిత్ర. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. మాచర్ల నియోజకవర్గం పేరు చెబితేనే వివాదాస్పద నియోజకవర్గంగా పేరు పొందింది. వైసీపీ హయాంలో జరిగిన టీడీపీ నేతల హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన టీడీపీ నేతలు చంద్రయ్య, జల్లయ్యల హత్యలు 2 గ్రామాల్లో ఆధిపత్య పోరులో భాగంగానే జరిగాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు తోట చంద్రయ్య, వైసీపీకి చెందిన చింతా శివరామయ్యలు ఇద్దరూ పెరిక సామాజిక వర్గానికి చెందినవారే. టీడీపీ నేత చంద్రయ్య గ్రామంలో చురుగ్గా ఉండడాన్ని శివరామయ్య వర్గీయులు సహించలేకపోయారు. ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికీ అసూయ ద్వేషాలతోనే విభేదాలు మొదలయ్యాయి. దీంతోనే చంద్రయ్యను అత్యంత దారుణంగా హత్య చేశారు. నడి రోడ్డుపై చంద్రయ్యను కింద పడేసిన ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే గొంతు కోసి చంపారు. చంద్రయ్య హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇక దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో టీడీపీ నేత జల్లయ్య హత్య కూడా మాచర్ల నియోజకవర్గంలో కలకలం సృష్టించింది. వైసీపీ హయాంలో తమ పార్టీ నేతలు దారుణ హత్యకు గురవడాన్ని టీడీపీ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకుంది. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో గుండ్లపాడు వచ్చి చంద్రయ్య పాడిమోశారు. టీడీపీ కార్యకర్తలను వైసీపీ నేతలు దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. చంద్రయ్యను జై జగన్ అంటే వదిలేస్తామని చెప్పినా ప్రాణాలను లెక్క చేయకుండా చనిపోయే ముందు కూడా చంద్రయ్య జై టీడీపీ అన్నారని చంద్రబాబు తరచూ గుర్తు చేసేవారు. జల్లయ్య హత్య ఇప్పటికీ జంగమహేశ్వరపాడును పీడకలలా వెంటాడుతోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన జల్లయ్య, మన్నయ్యలు టీడీపీ, వైసీపీకి చెందిన నేతలు. గ్రామంలో ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్లుగా అలజడి రేపారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన 2 పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ నేత జల్లయ్యను వైసీపీ నేత మన్నయ్య వర్గీయులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇలా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు 2 పార్టీల్లో ఉంటూ గ్రామంలో ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు ఈ హత్యలకు కారణమయ్యాయి. ఈ ఏడాది మాచర్ల నియోజకవర్గంలో జరిగిన 4 పొలిటికల్ మర్డర్స్ కూడా ఇదే కోవకు చెందినవే. మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దబ్బాయి, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఇద్దరు అన్నదమ్ములు శుభకార్యానికి వెళ్లి వస్తుండగా పక్కా పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి హత్య చేశారు. జవిశెట్టి సోదరుల హత్య కేసులో టీడీపీకి చెందిన తోట వెంకటరామయ్యను A1గా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డిలను A7లుగా కేసు నమోదు చేశారు. జవిశెట్టి సోదరుల హత్యలు కూడా గ్రామంలో ఆధిపత్య పోరులో భాగంగానే జరిగాయి. జవిశెట్టి సోదరులు మొదటి నుంచి టీడీపీలోనే ఉన్నారు. గ్రామంలో టీడీపీకి సంబంధించి బలమైన నాయకులుగా గుర్తింపు పొందారు. గుండ్లపాడుకు చెందిన తోట వెంకటరామయ్య వైసీపీ నేత. ఇద్దరు నేతలు పెరిక సామాజిక వర్గానికి చెందినవారే. అయితే ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన తోట వెంకటరామయ్య తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఇద్దరి నడుమ రాజకీయ ఆధిపత్యం పెరిగిపోయింది. గొడవలు మానుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పల్లె నిద్ర కార్యక్రమంలో గ్రామస్తులకు సూచించారు. ఏదైనా సమస్య వస్తే గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్న జవిశెట్టి వెంకటేశ్వర్లకు చెబితే పరిష్కరిస్తారని చెప్పారు. అయితే గ్రామంలో జవిశెట్టి వెంకటేశ్వర్లు పెత్తనం పెరిగిపోతోందని తోట వెంకటరామయ్య వర్గీయులు మండిపోయారు. పక్కా పథకంతో జవిశెట్టి సోదరుల్ని హత్య చేశారు. ఈ హత్యల వెనుక పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని మాచర్ల ఎమ్మెల్యే జోలకట్టి బ్రహ్మారెడ్డి చేసిన ఆరోపణలు కూడా కలకలం రేపాయి.
తాజాగా దుర్గి మండలం అడిగొప్పులలో టీడీపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ముల దారుణ హత్య మరోసారి సంచలనం సృష్టించింది. అడిగొప్పుల టీడీపీకి మంచి పట్టున్న గ్రామం. అలాంటి గ్రామంలో టీడీపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు హత్యకు గురి కావడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. అడుగొప్పుల బొడ్రాయి సెంటర్లో టీడీపీ నేత కొత్త హనుమంతుని వేటకొడవళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. తర్వాత అడుగొప్పుల సమీపంలోని నిదానంపాటి అమ్మవారి దేవస్థానం సమీపంలోని వాటర్ ప్లాంట్లో ఉన్న హనుమంతు సోదరుడు శ్రీరామమూర్తిని కూడా వేటకొడవళ్లతో హత్య చేశారు. అయితే అన్నదమ్ముల మర్డర్స్కు పార్టీలో ఆధిపత్య పోరుతో పాటు వ్యక్తిగత విభేదాలు కారణమని ప్రచారం జరుగుతోంది. అన్నదమ్ములిద్దరి హత్యకు టీడీపీకి చెందిన నరేష్, అతడి అనుచరులే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు హనుమంతు, శ్రీరామమూర్తి, నిందితుడు నరేష్లు కమ్మ సామాజిక వర్గమే. పైగా గతంలో ఇద్దరు కలిసి తిరిగేవారు. ఆలయంలో 15 మంది నాయీ బ్రాహ్మణులు తలనీలాల విభాగంలో పనిచేసేవారు. ఇటీవల నిదానంపాటి అమ్మవారి దేవస్థానంలో నాయీ బ్రాహ్మణ ఉద్యోగులు 3 తొలగించి వారి స్థానంలో మరో 3 నియమించడం ఇద్దరి మధ్య గొడవలకు ఆజ్యం పోసిందని తెలుస్తోంది. నరేష్ అత్తపై శ్రీరామమూర్తి దాడి చేయడం కక్షలను పెంచింది. అత్తపై దాడి ఘటనను మనసులో పెట్టుకున్న నరేష్ తన అనుచరులతో అన్నదమ్ముల హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్నదమ్ములు హనుమంతు, శ్రీరామమూర్తి హత్యల తర్వాత నరేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం మరింత అనుమానాలను బలపరిచింది. జరిగిన దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో జరిగిన జంట హత్య కేసులో ఈరోజు వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఒక 11 మంది దీనికి బాధ్యులు మరియు ఇంకొంతమంది అని కంప్లైంట్ ఇచ్చున్నారు. వెనుకబడిన ప్రాంతమైన పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న ఆధిపత్య హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికైనా వీటికి చెక్ పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.